నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో ఇదొక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే దీని మీద అనర్హత వేటు వెయ్యాలా వద్దా అనేది ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా తేలలేదు. అయినా కూడా ఇవాళ కూడా ఇంకో న్యూస్ వచ్చింది. నేను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాను, బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని అంతటిని ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ పార్టీ ఫిరాయింపుల మీద? అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని గద్వాల ఎమ్మెల్యే ఆయన నేను కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. ఆ మేరకు ఒక పోలీస్ కంప్లైంట్ కూడా లాంచ్ చేశాడు ఆయన. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీల్లో అక్కడ తన ఫోటో వాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారితో ఆయన దిగిన ఫోటోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నవ్వుతూ వాంటెడ్ గా ఆయన దిగినటువంటి ఫోటోలు సర్క్యులేషన్ లో ఆల్రెడీ జనాలు పెట్టేశారు, అది నడుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యేలకు పార్టీలు మారితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు అంటే గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారటానికి చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. అందుకని వీళ్ళు అసోసియేట్ మెంబర్స్ గా కొనసాగటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇతని విషయంలో గద్వాల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంలో కొంచెం వేరే ధోరణి కనిపిస్తోంది. అతని వ్యవహార శైలి చూస్తే లోకల్ గా తనకి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా, లోకల్ కాంగ్రెస్ అంటే ఇతనికి లోకల్ కాంగ్రెస్ పూర్తిగా సరెండర్ అయిందా లేదా అనేది ఏదో కొలమానం పెట్టుకుని చూస్తున్నాడు. ఇతను తనకి ప్రాధాన్యత లభించినప్పుడు, అక్కడ తనకి పోటీదారు ఉన్నప్పుడు, ఎందుకంటే గతంలో పోటీదారు డెఫినెట్ గా ఉండుంటాడు కాంగ్రెస్ పార్టీలో, ఆ ఉన్న అతను కూడా సరెండర్ అయితే కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు అక్కడ వర్మ పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే ఒక నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలోకి మారేటప్పుడు అధికార పార్టీ నుంచి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అంటే, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అతని కండిషన్ ఏంటి? గెలిచుంటే అతనే ఎమ్మెల్యే అయి ఉండేవాడు కదా, కానీ పార్టీలో అతని కండిషన్ ఏంటి? అతను సరెండర్ అవుతాడా లేదా, అతనితో పాటు మిగిలిన వాళ్ళందరూ సరెండర్ అవుతారా లేదా, వచ్చే ఎన్నికల్లో తనకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా, ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ తో వీళ్ళు పార్టీ మారటం అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ ఏరియాలో ఎక్కడో ఇతనికి క్లారిటీ మిస్ అయింది. ఆ మిస్ అవడం వలన ఇప్పుడు ఈ గేమ్ నడుపుతున్నాడు. సుప్రీంకోర్టులో కేసు ఇంకా తేలలేదు. సుప్రీంకోర్టులో డెసిషన్ ఒకవేళ పాజిటివ్ గా వస్తాయి, అంటే ఈ ఫిరాయింపుదారుల మీద పాజిటివ్ జడ్జిమెంట్ కోర్టు నుంచి వస్తే అప్పుడు మారుతాడా అంటున్నారు. అది కాదు ఇతని గొడవ. ఇతని గొడవ ప్రత్యేకం. ఇతను తన పర్సనల్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పటికీ, మారుతున్నామని ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్నప్పటికీ నేరుగా పార్టీ మారడం కన్నా సన్నిహితంగా ఉండటం బెటరు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీల మెంబర్షిప్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు, కానీ ఏ పార్టీకి రాజీనామా చేయలే. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా గాంధీ భవన్కి వెళ్ళి నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను రాజకీయాల్లో పాల్గొనను, సినిమాలే నా జీవితం అని చెప్పలే. చెప్పకుండా విడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవి మెంబరే అని మాట్లాడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఈయన మరి ఆ సభ్యత్వం రెన్యువల్ చేసుకుంటున్నాడా లేదా అనే దానికి సంబంధించి కూడా ఎక్కడా వివరాలు ఉండవు. ఆయన రెన్యువల్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఆ క్లారిటీ కూడా ఎప్పుడు ఎవరు ఇచ్చే ప్రయత్నం చేయలే. అంటే ఈ పాలక పార్టీల్లో చేరటము చేరకపోవటము వాళ్ళ ఇష్టానుసారం జరుగుతోంది తప్ప దానికి ఒక సిస్టమ్ ఉన్నట్టుగా ఎక్కడా ఎస్టాబ్లిష్ కాదు. అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో వీళ్ళందరూ అధికార పార్టీతో దగ్గరగా ఉండటం వల్ల మన పనులు అవుతాయి, కొన్ని పనులు చేయించుకోగలం అనే ఉద్దేశంతో అటు చేరుతున్నారు. కానీ తమ ఎమ్మెల్యే పదవికే ఎసరు వస్తుంది అనుకుంటే ఇమ్మీడియట్ గా ఈ పార్టీలోనే ఉండడానికి కూడా సిద్ధం. రేపు పొద్దున్న సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ నెగిటివ్ గా వస్తాయి, పాజిటివ్ గా వస్తే ఓకే, నెగిటివ్ గా వస్తాయి. ఇప్పుడు ఈ మారుతున్న వాళ్ళందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ లోకి యాక్టివ్ గా రారు. వాళ్ళు యాక్టివ్ గా రాకుండా
అసోసియేట్ మెంబర్స్ గా ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు. ఆయన ఎంపీగా ఉన్నంత కాలం వైఎస్ఆర్సిపి పార్టీ మెంబర్ గానే ఉన్నాడు ఆయన. ఏది పార్లమెంట్ రద్దయ్యే వరకు సెషన్స్ కూడా హాజరయ్యేవాడు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. పైగా తన ఇంట్లోనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టేవాడు. కానీ వైఎస్ఆర్సీపీలోనే ఉండేవాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు అనే మాట్లాడేవాడు. కాబట్టి ఇదొక ధోరణి. ఈ ధోరణిలో అయినా ఉంటారు. లేదు పాతకాలంలో రత్నకుమారి లాగా అసోసియేట్ మెంబర్స్ లాగా అయినా ఉంటారు. అంతే తప్ప తమ పదవికి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే, మేము నిజానికి ఎలా ఉండాలి, వీళ్ళు రాజకీయ భేదాభిప్రాయం, కేసీఆర్ విధానాల పట్ల వ్యతిరేకత ఉంది మాకు అనుకుంటే, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నాము అని లెటర్ ఇచ్చి బీఆర్ఎస్ మెంబర్గా నన్ను గెలిపించారు ఈ ప్రజలు, కాబట్టి నన్ను చూసి ఓటేసి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీని చూసి కూడా ఓటేసి ఉండొచ్చు. అందుకని ఆ ఓటును గౌరవిస్తూ నేను నా పదవికి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను, బై ఎలక్షన్స్ లో నేను కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి గెలుస్తాను అని ఇందులో ఎవరైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి పదవుల గొడవ ఇది. పదవులు కాపాడుకోవటానికి వాళ్ళు పార్టీలో అంటే మారచ్చు అంటే మారతారు, మారకుండా తటస్థంగా ఉండమంటే తటస్థంగానే ఉంటారు, అసోసియేట్ మెంబర్గా ఉండమంటే అలాగే ఉంటారు. లేదు విడిగా రఘురామకృష్ణరాజు గారి పద్ధతిలో వ్యవహరించమన్నా వ్యవహరిస్తారు. ఓకే. దేనికైనా సిద్ధం. ఆ కేటగిరీలో పర్సనల్ ప్రాబ్లం ఉంది ఆయనకి. గద్వాల ఎమ్మెల్యే గారికి పర్సనల్ సమస్య అంటే కెరియర్ ప్రాబ్లం ఉంది ఆయనకి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో ఎవరో క్లారిటీ లేదు. ఫ్లెక్సీల్లో ఫోటోలు వేస్తున్నారు కానీ చాలా విషయాల్లో అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఇస్తున్నారండి. అది నీకు నచ్చట్ల. ఆ గొడవతో అలా హోల్డ్ అయ్యి నేను బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇందులో చాలా మంది మారిన వాళ్ళలో చాలా మంది మేము కాంగ్రెస్ పార్టీతో వెళుతున్నాం కానీ కేసీఆర్ పట్ల మాకు అభిమానం ఉంది, మా ఇంట్లోనూ మా పర్సుల్లోనూ కేసీఆర్ ఫోటో ఉంది ఇప్పటికే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీతో మాత్రమే కాదు, పాలక పార్టీలు అన్నిటితోనూ దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు వెళ్ళి ఆ తలుపు కొడతారు. వీళ్ళకి అధికారమే పరమావధి తప్ప ప్రజా సమస్యలు కాదు.